ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం ఫిబ్రవరి 22 నుండి 28వ తేదీ వరకు గోచార వార ఫలితాలు మిథున రాశి వారికి ఈ వీడియోలో. అంటే ఈ వారంలో చంద్రుడు మేషరాశి నుండి కర్కాటక రాశి వరకు సంచారం జరుగుతుంది. ఖగోళంలో ఇతర గ్రహాలు అంటే మకర రాశిలో 22న కుజుడు సంచరించి 23న కుంభరాశిలో ప్రవేశం జరుగుతుంది. కుంభరాశిలో అప్పటికే రాహువు, శుక్రుడు, బుధుడు, రవి సంచరించడం జరుగుతుంది. 23 నుండి పంచగ్రహ కూటమి జరుగుతుంది. ఇక మీనరాశిలో శని సంచారం, మిథున రాశిలో వక్రించిన గురు సంచారం, సింహరాశిలో కేతు సంచారం జరుగుతుంది. ఇది ఎట్ ప్రజెంట్ ఖగోళంలో గ్రహాల స్థితిగతులు. అయితే ఈ మిథున రాశిని అనుసరించి చంద్రుడు ఏ ఏ రాశుల మీదుగా సంచారం ఉంటుంది అంటే గనక మిథున రాశికి 11, 12, 1, 2 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. అంటే మిథున రాశికి 11, 12, 1, 2 రాశుల మీదుగా చంద్రుడు సంచరిస్తాడు ఈ వారంలో. అయితే ఇతర గ్రహాల యుతి, దృష్టి, సమన్వత్వానుగుణంగా ఈ చంద్ర ఆధారిత ఫలితాలు, పంచగ్రహ కూటమి ప్రభావాలు, ప్రమాద సూచనలు, పరిహారాలు అన్నీ కూడా ఇందులో విపులంగా చర్చించుకుందాం. ముందుగా ఆరోగ్యం. ఈ మిథున రాశి వారికి ఆరోగ్య విషయాలకు వస్తే మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయాల్సిన అవసరం ఉంటుంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఈ వారంలో జలుబు, జ్వరం వంటి స్వల్ప అనారోగ్య సమస్యలు కూడా తలెత్తేదానికి ఆస్కారం కనిపిస్తుంది. అధిక పని ఒత్తిడి వల్ల అలసటగా అనిపించవచ్చు. తగిన విశ్రాంతి కూడా తీసుకోవడం చాలా మంచిది. ఆరోగ్య విషయంలో చాలా అననుకూలతలు కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా దీనిని అధిగమించే ప్రయత్నం చేయండి. ఇక ఆర్థికంగా చూసుకుంటే గనక ఆర్థిక పరిస్థితి మిథున రాశి వారికి క్రమంగా మెరుగుపడుతుంది అనేది సూచిస్తుంది. అయితే ఈ మిథున రాశి వారికి ఈ వారంలో అనవసర ఖర్చులు సూచిస్తుంది. నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. లేదంటే ఆర్థికంగా కొరత ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సిబ్లింగ్స్, తోబుట్టువులతో సంబంధాలు అయితే గనక సాధారణంగానే యథావిధిగా యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు కూడా గోచారంలో కనిపిస్తున్నాయి. కానీ పరస్పర సహకారం అనేది లభిస్తుంది ఈ వారంలో వారి నుండి. ఇక విద్యార్థులకైతే కనుక హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి, విద్యార్థులకి ఇది చాలా అనుకూలమైన సమయం అనేది సూచిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి ఎక్కువగా పెరుగుతుంది ఈ విద్యార్థులకి ఈ వారంలో. ఇక విద్యార్థులకి బాగుంది. హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి, ఫారిన్ విద్యకి కూడా చాలా అవకాశాలు ఈ వారంలో. ఇక సంతాన పరంగా చూసుకుంటే సంతానం విషయంలో శుభవార్తలు వింటారు అనేది సూచిస్తుంది. వారు ఎదుగుదల మీ సంతోషాన్ని కలిగిస్తుంది మీకు అనేది కూడా సంతానం నుండి కూడా మంచి శుభవార్తలే ఉన్నాయి. కెరీర్ పరంగా, బిజినెస్ పరంగా చూస్తే వృత్తిపరంగా కొత్త అవకాశాలు అయితే లభిస్తాయి మిథున రాశి వారికి ఈ వారంలో. అయితే నాయకత్వ బాధ్యతలు లేదా క్రియేటివ్ పనులలో ఎక్కువగా గుర్తింపు లభిస్తుంది అనేది సూచిస్తుంది. వ్యాపారస్తులకైతే కనుక కొత్త ఒప్పందాలు లాభసాటిగా ఉంటాయి అనేది కూడా సూచిస్తుంది. ఈ ఆస్తి వివాదాలు, వాహనాలకి, ప్రాపర్టీ విషయాలకి, అమ్మకాలు, కొనుగోలుకి, వ్యవహారాల్లో అయితే ఈ వారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వాహన ప్రమాద సూచనలు ఉన్నందున డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. ఈ మిథున రాశి వారికి వాహన విషయాలకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రయాణాల సమయంలో విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఇక ప్రయాణాల విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
ముఖ్యంగా తండ్రి వైపు నుండి ఆస్తి సంబంధిత కొంచెం లాభాలైతే వారి నుండి సపోర్ట్ అయితే ఆస్తికి సంబంధించిన మద్దతు అయితే లభించవచ్చు అనేది కూడా సూచిస్తుంది ఈ మిథున రాశి వారికి, ముఖ్యంగా తండ్రి వైపు నుండి. ఇక కోర్టు కేసులు, అప్పులు, పాత వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కొత్తగా అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం ఈ సమయంలో అంత శ్రేయస్కరంగా కనిపించటం లేదు. పాత వివాదాలు అయితే పరిష్కారం అయ్యే అవకాశం కనిపిస్తుంది, కానీ ఈ వారంలో కొత్తగా అప్పులు చేయకండి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఈ విధమైన మామూలుగా మంచి హైలైట్ పాయింట్స్ అన్నీ చెప్పుకున్నాము. ఇక పంచగ్రహ కూటమి ప్రభావాలు ఎలా ఉంటాయి, వాటి ఎఫెక్ట్స్ అంటే కుంభరాశిలో ఏర్పడుతున్న పంచగ్రహ కూటమి సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు, రాహువు వల్ల అన్ని రాశులపైన కూడా బలమైన ప్రభావాలే కనిపిస్తున్నాయి. అలాగే ఈ మిథున రాశి వారికి కూడా రాజయోగం మిథున రాశి వారికి కనిపిస్తుంది. ఈ కూటమి వల్ల కెరీర్ మరియు ధనలాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మిథున రాశి వారికి రాజయోగంగా ఉంది. ప్రమాద సూచనలు అంటే గనక రాహువు మరియు కుజుడి ప్రభావం వల్ల ఆకస్మిక ప్రమాదాలు లేదా అగ్ని భయం ఉండవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు వేగాన్ని తగ్గించుకోండి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోండి. ఇక మానసిక స్థితి గందరగోళం లేదా నిర్ణయాలు తీసుకోవడంలో అయోమయం ఉండవచ్చు. కాబట్టి నిర్ణయాలు వాయిదా వేయటం మంచిది ఈ వారంలో అనేది సూచించడం జరుగుతుంది. ఈ విధమైన పంచగ్రహ కూటమి ప్రభావాలు అయితే ఈ మిథున రాశి వారికి ఉంటాయి. ఇక ఈ వారంలో వీరు చేసుకోదగ్గ పరిహారాలు అంటే కనుక విష్ణు సహస్రనామ పారాయణం బుధవారం నాడు చదవడం వల్ల ఆటంకాలు తొలగుతాయి. ముఖ్యంగా శివాభిషేకం ప్రతిరోజు లేదా సోమవారం శివలింగానికి జలాభిషేకం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగుతాయి. ఇక పేదలకు పాలు లేదా పెరుగు వంటి తెల్లని పదార్థాలను దానం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. ఇక ఆదిత్య హృదయం ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవటం పఠించడం వల్ల ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది అనేది సూచించడం జరుగుతుంది. ఏదైనా ప్రత్యేక పూజా విధానాలు కానీ గోచారాల్లో అంత రత్నధారణ ఏదైనా పరిహారాలు ఇవన్నీ కూడా జన్మ జాతకం నుండి కూడా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గోచార అంచనాలు జన్మ జాతకంలో ఇదే విధమైన దశ దిశ నడుస్తుంటే అక్యురేట్ ఫలితాలు అన్ని విషయాల్లోనూ కూడా చెప్పడం జరిగింది. అదే అక్కడ లగ్నాన్ని అనుసరించి దశలు గ్రహాల స్థితిగతులు కొద్దిపాటి వేరుగా ఉంటాయి. కాబట్టి గోచార అంచనాలు మాత్రం 30% వర్తిస్తాయి జన్మ జాతకం నుండి. ఇక వీటిని డీకోడ్ చేసి చెప్పాల్సి ఉంటుంది. అది కంపల్సరీ జన్మ జాతకం నుండి 100% రిజల్ట్ సూచించవచ్చు అనేది చెప్పడం జరుగుతుంది. ఇది ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి అనేది చెప్పటం. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ధన్యవాదములు.